మా ఇంటి ముందు కనిపిస్తున్న ఈ మొక్కలను చూసారా? కొన్ని కొమ్మలు పెద్దగా, కొన్ని కొమ్మలు చిన్నగా, ఒక తీరు, ఒక ఆకృతి లేకుండా ఎలా పెరుగున్నాయో వీటిని చక్కగా ట్రిమ్ చేసి ఒక ఆకృతిలోకి తీసుకొచ్చానండి. చూడటానికి ఎంతో చక్కగా వైనంగా ఉన్నాయి కదండి. సేమ్ ఇలాగే మనందరి జీవితాలని కూడా తీర్చిదిద్దటానికి ఒక మంచి గురువు కావాలి. నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. ముందుగా మన వాళ్ళందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అండి. మొక్కలను చూపిస్తున్నారు, మనందరి జీవితానికి కూడా తీరుగా ఉండాలి మనము అని అంటే గురువుగారు కావాలి అంటున్నారు. ఏంటండి వాణి గారు అర్థం కావట్లేదు అనుకుంటున్నారు కదా? క్లియర్గా చెప్తానండి మీ అందరికీ అర్థమయ్యేటట్టు, ఓకేనా? ఇప్పుడు మీరు చూసేది మా ఇంటి ముందున్న మొక్కలండి. చక్కగా గేట్ కట్టి ఇటు రెండు మంచిగా మొక్కలను పెట్టాము. కింద గ్రాస్ కూడా అరేంజ్ చేశామండి, ఎందుకంటే ఇంటికి మంచి పచ్చటి లుక్ని తీసుకొస్తాయని. అయితే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఎక్కువగా వర్షాలు కురవటం వల్ల, ఆ వర్షాల వల్ల ఏంటంటే గ్రాస్ అది బాగా పెరిగిపోయింది. మొక్కలు కూడా ఎక్కువగా కొమ్మలు వచ్చేసి కొన్ని కొమ్మలు పెద్దగా, కొన్ని కొమ్మలు చిన్నగా, అలా కొంచెం తీరు లేకుండా పెరిగిపోయినాయండి. వాటన్నిటినీ నేను సరి చేయాలనుకున్నాను అనమాట. అయితే దానికి ఈ గురు పౌర్ణమికి గురువు గారికి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారు కదా, చెప్తాను. అదే మనందరి జీవితాల్లో కూడా తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం. ఇది మనందరం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే కదండి. ఎందుకంటే మన ఈ పుట్టుకకు కారణమయ్యి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరూ మనకి దైవాలతో సమానమండి. సేమ్ అలాగే మనము ఊహ తెలిసిన తర్వాత స్కూల్కి వెళ్తాము. మనకి మంచేదో చెడేదో, చదువు, సంస్కారం, వినయం, విధేయత, లోకజ్ఞానం ఇవన్నీ టీచర్సే నేర్పిస్తారు కదండి. కాబట్టి వాళ్ళు కూడా మనకి దైవంతోనే సమానం. అయితే నా లైఫ్లో నాకు చిన్నప్పటి నుంచి, అంటే వాళ్ళు చదువుకుంటున్నప్పటి నుంచి స్కూల్ స్టేజ్, హై స్కూల్ స్టేజ్, ఇంకా కాలేజ్ స్టేజ్లో ఎంతోమంది టీచర్సు, లెక్చరర్సు నా లైఫ్ మీద ఒక చక్కటి ప్రభావం చూపించారండి. ఎగ్జాంపుల్కి 2-3 గురించి మీతో చెప్తాను. నా చిన్నప్పుడు, అంటే వాళ్ళు చదువుకునేటప్పుడు మా టీచర్ గారి పేరు ధన్వంతరి మాస్టర్ అండి. ఆయన క్రమశిక్షణకి మారుపేరండి. అంత చిన్న వయసులోనే ఓన్లీ చదువు ఒక్కటే కాదు, అంటే వాళ్ళు నేర్పటమే కాదు, మనము ఎలా మాట్లాడాలి, ఈవెన్ ఎలా నుంచోవాలి, ఎలా నుంచోకూడదు, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళండి. సపోజ్ స్టాండప్ అని అనగానే మనం నుంచుంటే సరిగా నుంచోకుండా చేతులు ఒక రకంగా, కాళ్ళు ఒక రకంగా పెట్టడం, చేతులు తీసుకెళ్ళి తలపైనలా గోక్కుంటున్నట్టుగా అలా పెట్టడం, అలా చేస్తే ఒక్కటిచ్చేవాళ్ళండి. ఒకటిచ్చి స్టడీగా నుంచో, చేతులు కట్టుకో, చక్కగా అలా చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఏంటంటే మొక్కై వంగంది మానై వంగుతుందా అని పెద్దవాళ్ళు అంటారు కదా. ఒక చిన్న మొక్కను మనం పెడతామండి, అది వర్షం వచ్చిందనుకోండి, వర్షం వస్తే ఇలా వాలిపోతుంది. ఎండ బాగా వేసిందనుకోండి, ఎండిపోయినట్టుగా అయిపోతుంది. అలా కాకుండా చక్కగా ఆ మొక్క పక్కన ఒక చిన్న పుల్ల మొక్క పెట్టి దానికి దీనికి ఒక తాడేసి కట్టి దానికి చక్కగా మొదల్లో పాదును చక్కగా సరిచేసి పొద్దున సాయంత్రం దానికి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తా, ఎండిపోయిన ఆకులను తీసేస్తూ ఉంటే అది ఎంత చక్కగా వైనంగా పెరిగి పెద్దయి ఫలాలని, పువ్వుల్ని ఇస్తుంది కదా. సేమ్ అలాగే మన చిన్నప్పుడు మనల్ని కరెక్ట్గా తీర్చిదిద్దటం, అంటే ఓన్లీ విద్య ఒక్కటే కాకుండా కరెక్ట్గా ఎలా బిహేవ్ చేయాలి, ఎలా నుంచోవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి, రోజువారీ మన అలవాట్లు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పి ఒక తీరైన ఆకృతిలో మనల్ని తయారు చేసేది మాత్రం టీచర్సేనని నేను 100% నమ్ముతానండి. మనకి తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో టీచర్స్ కూడా అంతే ముఖ్యం. మన అందరి జీవితాల్లో కూడా అంత పాత్ర వాళ్ళది ఉంటుంది. ఎందుకనంటే నేను 6th క్లాస్ చదువుకుంటున్నప్పుడు అనుకుంటండి, టీచర్ గారి పేరు లక్ష్మీశ్వరమ్మ గారు అనమాట. నాకు ఇప్పటికీ కూడా గుర్తుందంటే ఆవిడ అంత మంచి మాటలు చెప్పారో మీకు అర్థమవుతుంది. ఆ టైంలో స్కూల్కి వెళ్ళగానే ఆవిడ కరెక్ట్గా లెసన్, అంటే బుక్ తీసేసి లెసన్ చెప్పడం అలా చేసేవాళ్ళు కాదు. ముందు అందరినీ ఒకసారి పరికించి చూసేవాళ్ళు అనమాట. చూసి ఎవరైతే కరెక్ట్గా లేరో, కరెక్ట్గా అంటే కరెక్ట్గా తల దూకుని, నూనె రాసుకుని, తల దూకుని, స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని ఎవరు సరిగా లేరో వాళ్ళందరినీ ఒకసారి నుంచోబెట్టేవాళ్ళు అనమాట. అట్లానే పనిష్ చేసేవాళ్ళు కాదు, అంటే ఏదైనా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు చిన్నబుచ్చుకునేటట్టు మాట్లాడేవాళ్ళు కాదు. అలా మాట్లాడకుండా ఏమని చెప్పేవాళ్ళు అంటే, మీరు చక్కగా పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని, చక్కగా కాలకృత్యాలు తీర్చుకుని, చక్కగా
స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోండి. అంటే కొత్త బట్టలు కట్టుకోవాలి, కాస్ట్లీ బట్టలు కట్టుకోవాలి ఇలా కాదు. శుభ్రంగా ఉతికిన బట్టలు కట్టుకోవాలి, తలకి నూనె రాసుకోవాలి, తల చక్కగా దువ్వుకోవాలి. అంటే ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒక పద్ధతిలో ఉండాలి. అలా ఉంటే మీకు ఆటోమేటిక్గా క్రమశిక్షణ పెరుగుతుంది. ఆ స్థితిలో మీరు ఇక్కడికి వస్తే నేను చెప్పే పాఠాలు విద్య అనేది మీకు చక్కగా అర్థమవుతుందని ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను కదా. దీన్ని నార్మల్గా ఆ ఏజ్ పిల్లలకు అర్థమయ్యే భాషలో ఎంతో వివరించి చెప్పేవాళ్ళండి. ఇంకా ఆ మాటలు మైండ్లో అలా నాటుకుపోయి నెక్స్ట్ డే అమ్మ మనకి స్నానం చేపించదా ఇవేమీ మనకు గుర్తురావు. ముందు టీచర్ గారు చెప్పారు, గబగబా మనం స్నానం చేసేయాలి, తలకి చక్కగా నూనె రాసుకోవాలి, తల దువ్వుకోవాలి, పళ్ళు ఎప్పుడు తోముకోవాలి, శుభ్రంగా ఉండాలి మనం అనేది ఫిక్స్ అయిపోద్ది. ఎందుకంటే టీచర్ చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తారండి పిల్లలు. అది ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి. అంటే ఎప్పుడైనా సరే మనం ముందు మనల్ని మనం శుభ్రంగా ఉంచుకుని ఒక తీరుగా ఉంటే ఆటోమేటిక్గా చదువు అనేది మనకు కూడా వంట పడుతుంది. నెక్స్ట్ చదువు అనమాట. స్టెప్ బై స్టెప్పేగా ఏదైనా వెళ్ళేది. క్రమశిక్షణ ఎక్కడి నుంచే మొదలవుతుందండి. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆవిడ నేను గుర్తు చేసుకుంటున్నానంటే ఆవిడ చెప్పిన మంచి మాటలే కదండి. కాబట్టి మన లైఫ్లో గురువుకి ఎంత ప్రాధాన్యత ఉందో మీకు అర్థమవుతుంది కదా. అయితే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే సరేనండి చదువుకున్న వాళ్ళకి టీచర్సు లెక్చరర్సు వీళ్ళు చెప్తారు, మరి చదువుకోని వాళ్ళు కూడా చక్కగా సంస్కారంగా మంచిగా వ్యక్తిత్వం ఉండి పరోపకారంగా ఉండి లోకంలో మంచిగా అచీవ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి గురువులు ఎవరు, వాళ్ళకి ఎవరు టీచర్స్ లేరు కదా, వాళ్ళు ఎవరి నుంచి నేర్చుకున్నారు అని మీరు అనుకోవచ్చు. చెప్తానండి. అయితే ఏంటంటే చదువుకోని వాళ్ళకి గురువులు ఎవరంటే పరిస్థితులండి. వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితులు. మనకి మన లైఫ్లో ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కష్టాలు, నష్టాలు, అవమానాలు, సంతోషాలు, వీటన్నిటి ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టంలో నుంచి బయటపడ్డామనుకోండి, బయటపడగానే ఓహో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇలా బయటపడాలా అనే పాఠం మనకు అర్థమవుతుంది కదా. అంటే పరిస్థితులు మనకు పాఠం నేర్పించినట్టే కదా. అవమానాలు ఎదురైనా కూడా అంతే, ఓహో ఇలా ఉంటే ఇలా అవమానాలు ఎదురవుతాయి అన్నమాట మన లైఫ్లో. ఇదొక పాఠం. ఇలాగే చదువుకోని వాళ్ళందరికీ పరిస్థితులే పాఠాలండి, పరిస్థితులే గురువులు కదా. వీటన్నిటితో పాటు మన అందరి జీవితాల్లో ఇంకొక రకమైన గురువులు ఉన్నారండి. వాళ్ళు ఎవరో చెప్పనా? మనము ఏదైనా మనకు తెలియక ఏదైనా తెలిసి తెలియని పొరపాట్లు చేసినా, లేదంటే మనకి బాగా ప్రాబ్లమ్స్లో ఉండి మనం చాలా బాధలో ఉన్నా, అలాంటి టైంలో మనకి వెన్ను తట్టి మంచి చెడు మనకి బోధించి, ఓకే నీ వల్ల ఇలా చిన్న పొరపాటు జరిగింది, దాన్ని ఇలా కరెక్ట్ చేసుకో, సరే నువ్వు ఇలా ప్రాబ్లమ్స్లో ఉన్నావు, ఇలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఇలా బయటపడవచ్చు, అధైర్యపడొద్దు అని మనకు మంచి మాటలు చెప్పిన వాళ్ళు, లేదంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకి గురువుల కిందే లెక్కండి. ఏంటి అని మీరు నవ్వుకుంటున్నారు కదా. లేదండి, నేను ఇలాగే ఆలోచిస్తానన్నమాట. నా లైఫ్లో మనకి చదువు చెప్పిన టీచర్సే నా గురువులు కాదు, నాకు ఎదురైన పరిస్థితులు, ఆ పరిస్థితుల నుంచి నేను నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ కూడా నాకు గురువులే. వీటన్నిటితో పాటు ఇప్పుడు మీకు చెప్పినట్టు మన వల్ల తెలుసో తెలియకో ఏదైనా తప్పో పొరపాటో జరిగినప్పుడు వాటిని సరిదిద్దిన మనుషులు, వాళ్ళు మన రక్త సంబంధికులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, లేదంటే మన శ్రేయోభిలాషులే కావచ్చు, వాళ్ళందరూ కూడా మన గురువులేనండి. మనందరం కూడా ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా ఏదో నేర్చుకోవాల్సిన స్టేజ్లోనే ఉంటాం. అందరికీ అన్నీ తెలిసే ఉండవండి. మనం చచ్చిపోయే వరకు కూడా మనం తెలుసుకునే స్థితిలోనే ఉంటామండి కదా. ఈ క్రమంలో మనకు ఎదురయ్యే ఇటువంటివన్నీ, వీటన్నిటి నుంచి మనం నేర్చుకునేవన్నీ కూడా మనకు పాఠాలే. వాళ్ళందరూ కూడా మనకు గురువులేనండి. ఈ విషయాన్ని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతానండి, పాటిస్తాను కూడా. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, లేదంటే నా పిల్లలకే నేను ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలనుకోండి, మా చిన్నప్పుడు మా పలానా మాస్టర్, మా ధన్వంతరి మాస్టర్ ఈ మంచి మాట చెప్పారు, ఆ మంచి మాట దానివల్ల నేను ఇది నేర్చుకున్నాను, మా ఎన్ఎస్ మాస్టర్ ఈ మంచి మాట చెప్పారు, దానివల్ల నేను ఇది నేర్చుకున్నాను అని నా పిల్లలకి చెప్పటమే కాకుండా నాకు ఏదైనా సమస్య వచ్చినా కూడా వాళ్ళు చెప్పిన ఆ మంచి మాటల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఆ సమస్య నుంచి బయటపడతానండి. ఇవే కాదండి, ఓన్లీ నా టీచర్స్ చెప్పిన విషయాలే కాదు, మనకు ఎదురైన పరిస్థితుల నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకుంటున్నాం కదా.
కాబట్టి ఆ పాఠాలను కూడా ఎప్పటికప్పుడు ఓకే, నేను ఈ విషయాన్ని ఈ ఎదురు దెబ్బ తగిలినప్పుడు నేర్చుకున్నాను, కాబట్టి నాకు ఎదురైన ఆ పరిస్థితులకి నేను జీవితాంతం థ్యాంక్స్ చెప్పుకుంటాను, జీవితాంతం రుణపడి ఉంటాను అని అనుకోవాలండి. అలా అనుకుంటేనే మనం ఎప్పుడూ కూడా మనం ముందుకెళ్తాం లైఫ్లో. అంటే ఇదేంటి అని అనుకోవచ్చు మీరు. అంటే ఏంటంటే, ఏదైనా మనకు మేలు జరిగింది, మేలు చేశారు అని అంటే వాళ్ళు మనుషులైనా, పరిస్థితులైనా, ప్రాబ్లమ్స్ అయినా వాటికి మనం జీవితాంతం రుణపడి ఉండాలి. ఎందుకంటే మంచి పాఠాలు మనకు నేర్పినాయి కదా మన జీవితంలో మనం చక్కగా ముందుకెళ్ళిపోవడానికి. అవునా కదా? ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మన వాళ్ళందరితో గురువుల గురించి నాకు తెలిసిన మంచి విషయాలు, నా మనసులో ఉన్న అభిప్రాయాలని మీ అందరితో మనస్ఫూర్తిగా పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.